మామ నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. రీసెంట్‌గా నేను ఎవ్వరిని కొట్టినా సరే సోలోలో గాని, స్క్వాడ్‌లో గాని వాళ్ళు మళ్ళీ నా దగ్గరే ల్యాండ్ అవుతున్నారు. నేను వాళ్ళ దగ్గర ఎమోట్స్ ఏయకపోయినా సరే నా మీద రివెంజ్ కోసం వస్తున్నారు. అర్థం కావట్లేదు. ఇదిగోండి ఇక్కడైతే ఒక ఎనిమి వచ్చాడు. నేరుగా ఫైర్ కొట్టేస్తున్నాడన్నమాట. వుకాంగ్ లో నుంచి లేయంగానే నేనైతే హెడ్ షాట్ కొట్టేశాను. ఇది ఒకటోసారి వాడి పేరు కూడా గుర్తుపెట్టుకోండి. 18+ అలోన్ అంట. వాడి అవుట్ఫిట్ కూడా నాకు బాగా గుర్తుంది. నేనైతే డెత్ బాక్స్ లో లూట్ చేసుకొని అలా ముందుకెళ్ళానో లేదో గాల్లో నుంచి ఇద్దరు వస్తా ఉన్నారు. ఒకనైతే ఇక్కడ నుంచే డామేజ్ కొట్టు స్టార్ట్ చేసిన వాడికైతే మాక్సిమం ఫుల్ డామేజ్ పడిపోయింది. సో అదిగో ఇంకా వాడైతే నాకు అయిపోయాడు. M14 తో ఒకనైతే నాకు చేసాను. ఇంకొకడున్నాడు. అదిగోండి వాడు కూడా ఇక్కడ దిగుతున్నాడు. ఇందాక మనం కొట్టాం కదా, ఖచ్చితంగా వాడే అనమాట. సో నేనైతే UMP తీసుకొని వెళ్ళిపోయాను. వాడి దగ్గర అయితే G18 ఉంది. వాడికైతే ఈసారి బాడీ షాట్లు కొట్టే నాకు చేసా. మళ్ళీ మా దగ్గరే దిగడం తప్పు కాదు మామ, కానీ ఫాల్కన్ పెట్టుకోవాలి. ఎందుకంటే గాల్లో డామేజ్ పడకుండా ఉంటది. అండ్ లోడ్ అవుట్ కూడా పెట్టుకోవాలి. దిగంగానే గన్ వచ్చేది. నువ్వు ఏమీ పెట్టుకోకుండా G18 ఎత్తుకుని వచ్చి మమ్మల్ని కొట్టేద్దాం అనుకున్నావు చూడు, నీ కాన్ఫిడెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ అదిగోండి అక్కడ ల్యాండ్ అవుతున్నాడు. మళ్ళీ వాడే అనమాట. ఈసారి ఏమనుకున్నాడంటే అక్కడ దిగితే పని అవ్వట్లేదు, దూరంగా దిగేసి గన్లు ఏరుకొని పోయి అప్పుడు కొడదాం అనుకున్నాడో ఏమో గానీ అక్కడైతే ల్యాండ్ అయ్యాడు. అదిగోండి అక్కడైతే ఉన్నాడు. మా నుంచి దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు. నేనేం మిస్టేక్ చేశానంటే M14 ఉంది. నేను షార్ట్ రేంజ్ కి వెళ్ళి UMP తీయకుండా M14 గన్ను తీశాను. దాంతో ఒక బుల్లెట్ అయితే కొట్టాను. 42 పడ్డది. సో నేను మళ్ళీ వెంటనే UMP తీశాను. నాకైతే ఫస్ట్ అయితే కనెక్ట్ కాలేదు. తర్వాత అయితే కనెక్ట్ చేశాను. వాడు నాకు అయిపోయాడు, నేను కూడా నాకు అయిపోయా. సో మా టీమేట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. నాకైతే రివైవ్ ఇచ్చేసారు. నాకైతే ఈడి వల్లే 3 కిల్లులు వచ్చాయి. ఎవరైనా ఒకసారి 2 సార్లు వస్తారు, కానీ మనోడు 3 సార్లు వచ్చి నా చేతిలో అవుట్ అయ్యాడు. సరే లాస్ట్ లో నన్ను ఒకసారైనా నాకు చేశాడు. మనోడికి ఆ సాటిస్ఫాక్షన్ అయినా ఉంటది. ఇంకా మళ్ళీ అయితే మా దగ్గరికి అయితే రాలేదు. సో మామ ఇంకా షార్ట్ వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే షార్ట్ వీడియోకి లైక్ చేసి అండ్ ఇలాంటి వీడియోస్ డైలీ చూడడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.